నమస్తే అండి. నా పేరు ఆర్ సృజన. నేను ఆస్టర్ నారాయణలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. మీకు అందరికీ PCOS గురించి కొంచెం అవగాహన తీసుకురావడం కోసం ఒక చిన్న సందేశం ఇవ్వబోతున్నాను. PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నమాట. పేరులోనే పాలీ అంటే సిస్టిక్ అంటే స్మాల్ సిస్ట్, ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఓవరీస్ లో చిన్న చిన్న సిస్ట్ ని ఉండడాన్ని PCOS అంటారనమాట. ఇది మోస్ట్ కామన్ ఎండోక్రైనాలజికల్ డిసార్డర్. ఇది ఎందువల్ల వస్తుందంటే ఇట్స్ అ హార్మోనల్ డిసార్డర్ కాజింగ్ ఎన్లార్జ్డ్ ఓవరీస్ విత్ స్మాల్ సిస్ట్ అండ్ అట్ ది అవుటర్ ఎడ్జ్. అంటే గర్భసంచి పక్కన అండాశయం అంటాము. అండాశయంలో చిన్న చిన్న సిస్ట్ ఫామ్ అయ్యి నార్మల్ ఓవ్యులేషన్ కాకుండా చేసే దాని కండిషన్ ని PCOS అంటాము. ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ ఏంటి? ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఎవ్రీ మంత్ మనకి డేట్ సరిగ్గా రాకపోవడం అన్న కంప్లైంట్ తో వస్తూ ఉంటారు అనమాట. వన్స్ ఇన్ 45 days అవ్వడము, వన్స్ ఇన్ 30 days సైకిల్ కాకుండా 45 ఫేస్ మొత్తం యాక్నీతో ఉంది అన్న కంప్లైంట్ తో వస్తూ ఉంటారు. దీనివల్ల ఒబేసిటీ కూడా ఒక ఫీచర్. ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, ఎక్కడ పడితే అక్కడ హెయిర్ ఎక్కువగా ఉండడాన్ని ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అంటారు అనమాట. ఈ మెయిన్ సిమ్టమ్స్ అన్నది ఈ 4 అన్నమాట. సో వీటికి కాంప్లికేషన్స్ ఏంటి? ఇన్ఫర్టిలిటీ. PCOS ఉన్న వాళ్ళలో యూజువల్ గా గర్భం దాల్చే శక్తి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిస్క్యారేజెస్, type 2 డయాబెటీస్, ఇవన్నీ కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ PCOS అన్నమాట. సో నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లో మనం స్కాన్ చూస్తే స్కాన్ లో అండాశయంలో నీటి బుడగలు ఉంటుంది అనమాట. సో స్కాన్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి, అవి కూడా చేసి మనం తెలుసుకోగలుగుతాం. దీని ట్రీట్మెంట్ ఏంటి? బర్త్ కంట్రోల్ పిల్స్ అన్నమాట. బర్త్ కంట్రోల్ పిల్స్ ఏం చేస్తుంది అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ని రెగ్యులరైజ్ చేస్తుంది. తర్వాత మెట్ఫార్మిన్ అని ఒక డ్రగ్ ఉంటుంది, అది ఇన్సులిన్ రెసిస్టెంట్ పేషెంట్స్ కి ఇస్తారనమాట టు ప్రివెంట్ డయాబెటీస్. స్టాటిన్స్ టు కంట్రోల్ ద హై కొలెస్ట్రాల్. సో ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటంటే PCOS ఉన్న వాళ్ళలో ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ డైట్, యోగా, ఎక్సర్సైజ్ చేసి వెయిట్ రెడ్యూస్ చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల కూడా ఈ PCOS కంట్రోల్లోకి వస్తుంది. థ్యాంక్ యూ.